ఏమంటున్నావురా? అసలేమైంది? ఏమవడం ఏంటి నా బొంద? కాస్త అయితే నా ప్రాణాలు ఆనంద వాయువుల్లో కలిసిపోయేవి. ఎంత గట్టిగా నా పీక నొక్కావు, కమిలిపోయింది. అసలు నీ కంటికి నేను ఎలా కనపడ్డాను? ఎందుకు నా గొంతు పట్టుకున్నావు? అయ్యో, నీ గొంతు పట్టుకున్నానా? మరి నా కళ్ళకు మధు కనిపించిందే. మధు ఎదురుగా వచ్చి నన్ను వెక్కిరించినట్టు అనిపించింది. అందుకే కోపం తట్టుకోలేక, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక దాని పీక పిసికి చంపేద్దాం అనుకున్నాన్రా. అసలు నాకేమైందో అర్థం కాలేదు. ఎటు చూసినా ఆ మధుయే కనిపిస్తోంది. అది నా బతుకు మీద, నీ బతుకు మీద కొట్టిందిరా. అది నిజం చెప్పి నా బుర్ర పనిచేయకుండా చేసింది. బుర్రే డ్యామేజ్ అయిందనుకున్నాను, కానీ ఇప్పుడేంటి కళ్ళు కూడా కనబడడం లేదా? సౌమ్యలో మధుని చూడడం ఏంటి నేను? అమ్మా కూల్ డౌన్ అమ్మా, కూల్ డౌన్, కూల్ డౌన్ అమ్మా, కూల్ డౌన్. ఏమైనా సరే నిన్ను కూడా చంపేయాల్సిందే. వామ్మో, ఒక పక్క మధు కనిపించిందంటావు, మళ్ళీ నన్ను చంపేయాల్సిందే అంటావేంటి? అంత కోపం పెంచుకున్నావా నా మీద? నేనేదో సరదాగా అన్న మాటల్ని కడుపులో పెట్టుకుని చివరికి నా పీక పిసికేయాలని డిసైడ్ అయ్యావన్నమాట. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ దానికి తెలియకుండా, వీడికి తెలియకుండా అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తే ఆ పిల్లకాకి మొత్తం బట్టబయలు చేసింది. తేనె తుట్టు మీద రాయి విసిరినట్టు మొత్తం నా ఆలోచనలన్నీ చెల్లా చెదురు చేసింది. మన గూడు చెదిరిపోయింది, మన తేనె తుట్టు రాలిపోయింది. గూడెక్కడా, తేనె తుట్టెక్కడా? అదెక్కడ రాలింది, ఇదెక్కడ కూలింది? ఇందుకే నిన్ను చంపేయాలనుకునేది. బాధలో అది చేసిన మొదటి పని గురించి మాట్లాడుకుంటుంటే అదెక్కడా, ఇదెక్కడా అని దిక్కులు చూస్తావే. నా బాధ గురించి కాస్త కూడా పట్టించుకోవా? అసలే బుర్ర పని చెయ్యక, కళ్ళు కనబడక నేను బాధపడుతుంటే. ఓహో, జరిగిన దానికి అప్సెట్ అయ్యి నీ ఆలోచనలు ఎలా చెదిరాయో కంపేర్ చేస్తున్నావా? సారీ శక్తి, అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను. ఎంతైనా నాది చిన్న బ్రెయిన్ కదా, సారీ. ధీరజ్, ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా కూల్, కామ్ డౌన్, కామ్ డౌన్. ఎవరికి ఏ నిజం తెలిస్తే మనకెందుకు చెప్పు? అసలు మనకెవరు ఇంపార్టెంట్? మనకి ఎవరితో పని? ఎవరికి మన మీద నమ్మకం ఉండాలి? ధరణికి. మధు చెప్పినా, జనని చెప్పినా, తరుణ్ చెప్పినా, గుణ చెప్పినా ధరణి నమ్మలేదు కదా. ధరణి నమ్మకపోవటానికి కారణం ఏంటి? మనం జననిని అంత బ్యాడ్ గా ధరణి దృష్టిలో ఫోకస్ చేసి పెట్టాం. షీస్ ఫిక్స్డ్. ధరణి జననిని ఎప్పుడు బ్యాడ్ గానే అనుకుంటుంది. దెర్ ఇస్ నో చేంజ్. తను మారనంత వరకు మనకేం ప్రమాదం లేదు కదా. ధరణి మన గ్రిప్పులో ఉన్నప్పుడే మనం సొంతం చేసుకుందాం. ఒక్కసారి ధరణి నా సొత్తైతే వీళ్ళు అసలు అందరూ ఏం చేస్తారు మమ్మీ? ఆలోచించు, థింక్ అబౌట్ ఇట్. ఒరే ట్యూబ్ లైట్, ధరణి నమ్మలేదు. ఈ రోజు నమ్మలేదు, నిన్న నమ్మలేదు, ఇవాళ నమ్మలేదు. రేపు నమ్మకపోవచ్చు, కానీ ఆ తర్వాత దాని నమ్మకం మన మీద ఎన్నేళ్ళుంటుందిరా? ఆ నెక్స్ట్ డేనో ఏదో ఒక టైం, మన టైం బాగోలేని రోజు నమ్మేసిందనుకో, మన లైఫ్ కొలాప్సే కదా. నా స్టేటస్లు ఉష్కాకి, దానికి మన మీద నమ్మకం పోయేలోపు వీళ్ళు దానికి నచ్చజెప్పి వాళ్ళ గూట్లోకి తీసుకోకముందే చిలకని మనం మాయం చెయ్యాలరా. ఆ చిలకని మనం మార్చుకోవాలి. అది వాళ్ళ పంజరంలోకి పోకుండా కాపాడుకోవాలి.
వాళ్ళ మాటలు దీని బుద్ధులు మార్చకముందే మన గూట్లో బంధించాలరా. ధీరజ్, ఒక్కటి గుర్తుపెట్టుకోరా, మనకి ఈ నిజం ముందే తెలిసినట్టు ధరణి ముందు పొరపాటున కూడా నోరు జారకు. ఇక నుంచి ప్రతి క్షణం అది నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నాలన్నీ మనం నీరు కార్చాలి. భ్రమలంటూ కొట్టిపారేయాలి. వాళ్ళవి అబద్ధాలంటూ ప్రూవ్ చేస్తూ ఫిక్స్ అయిపోయేలా చెయ్యాలి. అర్థమైందా? అర్థమైందా? మమ్మీ, అయినా ఇదంతా నువ్వు నాకు ఇంత వివరంగా చెప్పాలా మమ్మీ? నేనెవరు? ధీరజ్, సన్ ఆఫ్ ద గ్రేట్ క్రిమినల్ థాట్స్ ఉన్న ఉమెన్ శక్తి కొడుకుని. పొరపాటును కూడా లీక్ అవుతావు, ఓకేనా? ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను నెక్స్ట్ ఏం చేయాలో ఇంకా సీరియస్గా ఆలోచిస్తాను, ఓకేనా? ఓకే మమ్మీ. నేను ఏళ్ల తరబడి నాన్న నాన్న అని కలవరిస్తూ బతుకుతున్నాను. నాన్న ఉన్నాడని తెలిసిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉండగలుగుతాను? కనికరించేది నీ కన్న తల్లి, కన్న తల్లి. క్షమాపణలు అడగమనేది నీ కన్న తండ్రి, కన్న తండ్రి. ఆ విషయం నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? మధు, నేను మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా? నిన్ను అప్పుడు ఇప్పుడు కూతురుగానే చూస్తున్నానమ్మా. అలా అడుగుతావే? అభ్యంతరం చెప్పడానికి నువ్వేమన్నా పరాయిదానివా? ఎప్పుడో నా గుండెల్లో కూతురు స్థానం సంపాదించుకున్న దానివి. తండ్రిని కూతురు అలా అడగకూడదమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇంతలా బాధపడి ఏడుస్తున్నావు? నిన్ను ఎవరు ఏమన్నారని నువ్వు ఇంతలా బాధపడాల్సి వస్తుంది? ఊరుకోమ్మా మధు, ఊరుకో. నన్ను క్షమించండి. కాలేజీలో మీతో అమ్మతో నేను ర్యాష్ గా మాట్లాడాను. ఆ విషయం తలుపుకొచ్చి నేను చాలా బాధపడుతున్నాను. చదువు సంస్కారం ఉండి అంత అడ్మెంట్ గా బిహేవ్ చేసి తప్పు చేశాను. నా మాట తీరు మిమ్మల్ని బాధపడుతుందని తెలుసు, అయినా మాట్లాడాను. అంటే తెలిసి తప్పు చేసినట్టే కదా. కావాలని అమ్మని హర్ట్ చేసిందాన్ని అయ్యాను కదా. అప్పుడు ఆవేశంలో అలా మాట్లాడాను. కానీ ఆ క్షణం నుంచి అమ్మతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. చేయకూడని తప్పు చేసి ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా సంజాయిషి ఇచ్చుకోవాలో, ఎలా అమ్మకి అపాలజీ చెప్పుకోవాలో అర్థం కాక బాధపడుతున్నాను. నిజమేనమ్మా, నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటల వల్ల మేం బాధపడిన మాట వాస్తవమే. కానీ నీ మాటల్లో నిజం ఉంది. అది నీ నిజాయితీ చెప్తుంది. నిజం ఎప్పుడు కటువుగా, కఠినంగానే ఉంటుంది కదమ్మా. అవతలి వాళ్ళు బాధపడతారని నిజం మన దగ్గరే దాచుకోవడం కూడా తప్పే కదా. చేదైనా నిజం చెప్పేయడమే మంచిది. నీ కోరికలో అస్సలు తప్పులేదు. నువ్వు ప్రతాప్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవడంలో న్యాయం ఉంది. నేను మీ అమ్మ కూడా
ధరణి బాలులు మా దగ్గరికి రావడమే మంచిదని అనుకుంటున్నాం కదా. అంతేకాదు, నువ్వు కూడా మాతోనే ఉండాలని మేము ఆశపడుతున్నాం. అది నచ్చని వాళ్ళకి దురాశలాగే అనిపిస్తుంది. నిన్ను మీ నాన్న దగ్గరికి పోవద్దు అనడం కూడా ఓ విధంగా తప్పే కదా. కానీ నీ మీదున్న ప్రేమ మీ అమ్మని అలా కోరుకునేలా చేసింది. ఇప్పుడు నువ్వు నా కూతురువి కాదన్న నిజం తెలియచ్చు, కానీ ఒకప్పుడు నేను నిన్ను కూతురుగా అంగీకరించిన వాడినే కదా. అప్పుడే నీ మీద నాకు ప్రేమ ఏర్పడింది. మన మధ్య బంధం ఉందని ఫీల్ అయ్యాను. ఆ ఫీలే ఇప్పటికీ నువ్వు నా దగ్గరే ఉండాలి అని కోరుకునేలా చేస్తుంది. మనకెన్నో ఆశలు ఉండొచ్చు, మన ఆశలు ఆనందాలని పంచొచ్చు, మనం చాలా కోరుకోవచ్చు. కానీ మనం కోరుకున్నట్టుగానే అన్నీ జరగవు కదా. కానీ దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. బాధైనా సంతోషమైనా ఏది దక్కాలనుంటే అదే దక్కేలా చేస్తాడు. కానీ అవతల వాళ్ళ ఆలోచనలు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకున్న నిర్ణయం గొప్పదమ్మా. ఆ విషయాన్ని నేను గౌరవిస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కన్న తండ్రి ప్రతాప్ కావచ్చు, కానీ మరో తండ్రి స్థానంలో నేనెప్పుడు ఉంటానమ్మా. నువ్వు మాతో ఉన్నా లేకున్నా నువ్వు మా కూతురువే, అది గుర్తుపెట్టుకో. మధు, నీ ప్రాబ్లమ్స్ అయినా నీ హ్యాపీనెస్ అయినా నిర్మోహమాటంగా నిర్భయంతో నాతో షేర్ చేసుకోవచ్చు. నేనే కాదు, అమ్మగా జనని కూడా నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. నువ్వు నాకు పరాయిదానివి కాదు. నువ్వెప్పుడు మమ్మల్ని పరాయి వాళ్ళలా చూడద్దు, సరేనా? మీరు నాకింత సపోర్ట్గా నిలబడుతున్నారు, నాకు నచ్చ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను సంతోషంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేశారు. నాకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. కొండంత ధైర్యాన్ని కల్పించారు. మీ మాటలు అమ్మ భయాన్ని కూడా పోగొడతాయి, అమ్మకు కూడా ధైర్యం కలిగిస్తాయి. మీరెంత గొప్పగా ఆలోచిస్తే నేనేం చేశాను? మీరంతా ప్రతాప్ గారు వచ్చాక చెప్దాం అనుకున్న నిజాన్ని నేను అందరిలో ధరణికి చెప్పేశాను. అలా చెప్పి తప్పే చేశాను. కానీ ఆ మూమెంట్లో ధరణి అమ్మ గురించి అలా మాట్లాడుతుంటే తప్పుగా అర్థం చేసుకొని అనరాని మాటలు అంటుంటే అసలు నీకేం అధికారం ఉందని నువ్వు నా తల్లివా అని అడిగేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. చాచి చెంప మీద కొట్టి అమ్మ కాళ్ళ మీద ధరణి పడేలా చేద్దాం అనుకున్నాను. అందుకే నిజం చెప్పాల్సి వచ్చింది. మీరు చెప్పాలనుకునే విషయం నాకు తెలీదు, కానీ నేనే తొందరపడ్డానేమో, తప్పు చేశానేమో అని అనిపిస్తుంది. ఆ విషయంగా నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. మధు, ఇందులో నువ్వు సారీ అడగాల్సింది ఏమీ లేదు, క్షమించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఏ తప్పు చేయలేదు, అస్సలు బాధపడకు. నువ్వు అలా మాట్లాడడం నీ తప్పు కాదమ్మా. మీ అమ్మ నీకు పంచిన ప్రేమ, తన మీద నీకున్న అపేక్ష పేగుబంధం కన్నా పెంచిన బంధం ఎక్కువ అంటారు కదా. తను నీ కన్న తల్లి కాదు అని తెలిసినా తనని ఎందుకు అమ్మా అని ప్రేమించావు?
ఆ అమ్మ కోసం ఎందుకు తపన పడుతున్నావు? ఈ నిజం చెప్పాలనుకున్నది కూడా ఎందుకు? అమ్మ బాధపడుతుందనే కదా. అమ్మ బాధ తీర్చాలనే కదా. అమ్మని బాధ నుంచి బయటపడేసి ధరణిని దగ్గర చెయ్యాలనే కదా నీ ఆలోచన. అది తప్పెందుకవుతుందమ్మా? అమ్మ మీద ప్రేమే నీతో అలా మాట్లాడించింది. 100% నువ్వు చేసింది కరెక్టే. అయినా మేం ప్రతాప్ వచ్చాక చెప్దాం అనుకున్నదే కదా. నువ్వు కాస్త ముందు చెప్పావు. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. అవును మత, నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది, చెప్పేశావు. కాలం నీతో అలా పలికించింది. అది నీ తప్పు ఎందుకు అవుతుంది? నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఒక విధంగా చూస్తే నిన్ను నేను అప్రిషియేట్ చేయాలి. నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. అన్నగా నేను చేయలేని పని చెల్లివైనా ధైర్యంగా నువ్వు చేశావమ్మా. అందరూ నిజం చెప్పడానికి వెనకాడేవాళ్లే, కానీ ఎప్పుడైనా చెప్పాల్సిన విషయమే చెప్పి ఒక విధంగా అందరికీ సాయం చేసిన దానివయ్యావు. చూడు మధు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందంతా మంచి అనుకుందాం. యు ఫర్గెట్ ఇట్. అవునమ్మా, ఇక నుంచి ఏం జరుగుతుందో, ఏం జరగాలో అనేది ఆలోచించాలి. అందరి మంచి కోరి ఏం చేస్తే బావుంటుందో ఆలోచించాలి. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించుకొని అడుగు వేయడం మంచిది. ఏమంటావ్? అసలు ధరణి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో అవేవి మనం ఇప్పుడు చెప్పలేం కదా. తను బయటపడితే కానీ మనం చేసింది తప్పో ఒప్పో తెలియదు. కానీ చెప్పింది మాత్రం నిజం కదా. నన్ను ఇప్పటిదాకా తప్పుగా అనుకుంటుంది. అదే కంటిన్యూ అయితే ఇబ్బంది. ఆలోచించి నిజమేనేమో అన్న వైపు అడుగు వేస్తే అంతా మంచిగా జరుగుతుంది. ఏమంటావు గుణ? ఎస్, ఇప్పుడు జరగాల్సిందంతా ధరణి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. చూద్దాం కాలం మనల్ని ఏ తీరానికి నడిపిస్తుందో. తెచ్చుకున్న తల్లి, నీ రక్తం పంచిన కన్న తల్లి, కనికరించేది నీ కన్న తల్లి. క్షమాపణలు అడగమనేది కన్న తండ్రి. ఆ విషయం నీకు తెలుసా? ఇది ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏంటో. తన ప్రాణం లెక్క చేయకుండా నిన్ను ప్రాణాలతో కాపాడితే నీకు ఆవిడ కాపాడడం నచ్చడం లేదు. ఇంతమంది అలా నిలబడి చూసారే కానీ ఒక్కళ్ళు ధైర్యం చేసి నిన్ను కాపాడారా? ఏంటి ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది? కొంపదీసి ఆ జనని చేసింది మంచి అని తలిచిందంటే నా కొంప మునుగుతుంది. నిజం తల్లి, మధు చెప్పేది అక్షరాల నిజం. మేమిద్దరం నీ కన్న తల్లిదండ్రులు. నీపై అంత శ్రద్ధ చూపించడానికి, నీపై ప్రేమ కురిపించడానికి ఆ పేగు బంధమే ప్రధాన కారణం.
బాలు, ఏమైనా తింటారా? ఏం వద్దమ్మా, అసలేంటమ్మా వాళ్ళు చెప్పింది? నేను పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయాను. వాళ్ళేంటి ఏదేదో మాట్లాడుతున్నారు? వాళ్ళు చెప్పేది నిజమా? ఎందుకమ్మా ఆ మధు అలా మాట్లాడింది? అంత సీరియస్గా చెప్పిందంటే కారణం ఏమై ఉంటుంది? అబద్ధమైతే అంత గట్టిగా ఎందుకు చెప్తారు? నాకు ఆ విషయం విన్న దగ్గర నుంచి నా బుర్ర తిరుగుతుందమ్మా. అరే బాలు, అబద్ధాలు చెప్పేవాళ్ళు అలాగే గట్టిగా ఒత్తి ఒక్కాడి నుంచి చెప్తారా? నువ్వు వాళ్ళ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆ జననీకి ఎప్పటినుంచో మీ అక్కకి ధీరజ్తో పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా, అందుకే రకరకాల ఎత్తులు జిత్తులు వేస్తూ ఉంది. పెళ్లి ఆపే మరో ప్రయత్నమేరా ఇది. అందుకేరా ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టింది. మనమందరం కన్ఫ్యూజన్లో ఉంటే పెళ్లి వాయిదా పడుతుందని ఆవిడ ఆశ. మీరలాంటి అబద్ధాలు, కల్పిత కథలు నిజమని నమ్మొద్దు. ఒక్కసారి అటువైపు చూడండి. తనెవర్రా? మీ కన్న తల్లి. అసలు మీ నాన్నకు తెలియకుండా మీరెలా జనని పిల్లలవుతారా? హలో, అమ్మా ధరణి, బాగున్నావేరా? ఎవరినైతే నువ్వు నాన్న అంటున్నావో ఆయన కన్న కూతురుని ప్రతాప్ గారు నా కన్న తండ్రి. అమ్మా బుజ్జి, మాట్లాడవేరా?